2012 సిడ్నీ టెస్ట్ మ్యాచ్. ఆస్ట్రేలియా క్రౌడ్ నుంచి రిలెంట్లెస్లీ అబ్యూజెస్. కోపాన్ని నియంత్రించుకోలేక ఒక ప్లేయర్ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మిడిల్ ఫింగర్ చూపించి ట్రోల్ అయ్యాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆస్ట్రేలియాలో మెయిన్ న్యూస్ పేపర్స్ లో ఫ్రంట్ పేజీలో అదే ఫోటోతోటి వైరల్ అయ్యాడు. అసలు ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్ కి సూట్ అవ్వడు అని సంజయ్ మంజ్రేకర్ లాంటి వాళ్ళు ట్వీట్స్ చేశారు. రెస్పెక్ట్ ఇవ్వలేదు, మెచ్యూరిటీ లేదన్నారు. కానీ ఎక్కడైతే అతను ట్రోల్ అయ్యాడో అదే ఆస్ట్రేలియాలో 2018-19 మధ్యలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియాకి 17 ఇయర్స్ ఆఫ్ హిస్టరీని తిరగరాసి మళ్ళీ టెస్ట్ సిరీస్ విన్ అయిన కెప్టెన్ గా నిలిచాడు. అతనే మన విరాట్ కోహ్లీ. ద బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్ అని అంటున్నారు. ఇప్పుడు కోహ్లీ అంటే ఫిట్నెస్, ఫిట్నెస్ అంటే కోహ్లీ. 100% ఇవ్వాల్సిన ప్లేస్ లో 200% ఇస్తాడు. డిసిప్లిన్ కి డెఫినేషన్ అయ్యాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి ఆయన కూడా ఫిట్ ఇండియా మూమెంట్ లో కోహ్లీనే ఎగ్జాంపుల్ గా చూపించారు. ఫ్యాన్స్ అందరూ కూడా అరే బై ఇతను ఈ ప్లానెట్ నుంచి పుట్టవలసిన వాడు కాదు, హీఈస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్ అని చెప్తారు. ఫ్యాన్స్ అందరూ అతన్ని ముద్దుగా చీకు అని పిలుస్తారు. ఒకప్పుడు న్యూస్ పేపర్లో ట్రోల్ అయిన అదే విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చిన్న పోస్ట్ పెట్టాలి అంటే 14 crores చార్జ్ చేసే లెవెల్ కి వెళ్ళాడు. అసలు ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి అంటే విరాట్ కోహ్లీ లాంటి గ్లోబల్ లెజెండ్ గురించి చెప్పాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమని చెప్పాలి? సిడ్నీలో జరిగిన అగ్రెషన్ గురించా, లేదంటే 500 మ్యాచెస్ లో 76 సెంచరీస్ సాధించిన రికార్డ్ గురించా, లేదు అంటే సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్స్ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసిన అచీవ్మెంట్స్ గురించా? గ్రౌండ్ లో ప్లేయర్ గా వచ్చిన కంటెంట్ క్రియేటర్స్ కి తన క్యాచ్ డ్రాప్ తో కంటెంట్ ఇచ్చిన, లేదంటే యాజ్ ఎ రొమాంటిక్ హస్బెండ్ గా అనుష్కకి ఫ్లయింగ్ కిస్సెస్ ఇచ్చిన, లేదు అంటే వామిక అకాయ్లను యాజ్ ఏ ఫాదర్ గా రెస్పాన్సిబిలిటీస్ చూసినా, మనకి ఎలా చూసినా కూడా కోహ్లీ వచ్చాడు అంటే మనకు ఒక ఔరా క్రియేట్ అవుతుంది. ఇమిటేషన్ లో అయినా, డాన్స్ లో అయినా, ఎంటర్టైన్మెంట్ లో అయినా కూడా నో వన్ కెన్ బీట్ హిమ్. కోహ్లీ చేసే చిలిపి పనులు చూస్తే ఇతన్నేనా అందరూ గోట్ అని పిలుస్తున్నారు, ఇతన్ని చూసేనా అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు, అసలు ఇతనేనా 2 పిల్లలకి తండ్రి అనేంత గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ కోహ్లీ. 35+ ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఈ ఏజ్ లో కూడా ఇంకా ఆడగలడా? ఇతని ప్లేస్ లో యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. 1 year నుంచి T20 ఫార్మాట్ కి దూరంగా ఉన్నాడు. ఫిట్నెస్ ఏముందా? ఫామ్ లో ఉన్నాడా? అగ్రెసివ్ ప్లేయర్స్ లాగా అగ్రెసివ్ గా ఆడగలడా? ఇవి 2026 IPL స్టార్ట్ అయ్యే ముందర విరాట్ కోహ్లీ మీద వచ్చిన డౌట్స్. గ్రౌండ్ లోకి వచ్చాక గేమ్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అడుగు పెట్టిన 5 నిమిషాల్లోనే మ్యాచ్ ఎవరిది అనే క్లారిటీ వచ్చేసింది. హీ బికేమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ విత్ హిజ్ IPL ఓపెనింగ్ హాఫ్ సెంచరీ. ఒక్క ఇన్నింగ్స్ తో అందరి డౌట్స్ ని క్లియర్ చేశాడు. ఆన్సర్ కూడా సింపుల్ గా ఇవ్వలేదు, బ్రూటల్. డౌట్ చేసి క్వశ్చన్స్ వేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క 6 తో ఆన్సర్ ఇచ్చాడు. క్వశ్చన్స్ చాలానే వచ్చాయి, కానీ ఆన్సర్స్ అన్ని బౌండరీస్ లో వచ్చాయి. క్రిటిక్స్ అడిగింది క్వశ్చన్స్ అయితే కోహ్లీ ఇచ్చింది హైలైట్స్. బ్యాట్ మాట్లాడింది క్రిటిక్స్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ కోహ్లీ, ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ప్రైమ్ కోహ్లీ. 2000s లో సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఇండియన్ హోప్స్ ని క్యారీ చేస్తున్నప్పుడు నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఎవరు అన్న క్వశ్చన్ కి 2011 వరల్డ్ కప్ లో ఆన్సర్ వచ్చింది. కోహ్లీ సచిన్ ని తన భుజాలపై ఎత్తుకున్నప్పుడు హీ క్యారీడ్ ఇండియా ఫర్ 20 years అని చెప్పినప్పుడు అదొక రెస్పెక్ట్ కాదు, రెస్పాన్సిబిలిటీ, యాక్సెప్టెన్స్. ఆ రోజు అతను ఎత్తుకున్నది సచిన్ ని కాదు, ఒక లెగసీని. అప్పటి నుంచి నో షార్ట్ కట్స్, నో రికమెండేషన్స్, ఓన్లీ పర్ఫార్మెన్స్ నే తన కరెన్సీగా మార్చుకుని ఎదిగాడు. 9 ఏళ్ల వయసులో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో మొదలైన తన ప్రయాణం తన తండ్రి చనిపోయిన బాధలో కూడా ఆగలేదు. అందుకే ఇప్పుడు అతను ఒక ప్లేయర్ కాదు, క్వాంటిటీ ఇన్ హార్డ్ వర్క్ అండ్ క్వాలిటీ ఇన్ ఎగ్జిక్యూషన్ అనే సక్సెస్ మంత్రాకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. బయట ప్రపంచంతో యుద్ధం చేయడం ఈజీ, కానీ మన మనసులోని బలహీనతలతో యుద్ధం చేయగలమా? కానీ కోహ్లీ అదే పని చేశాడు. బయట వాళ్ళతో కాదు, తనతో తానే యుద్ధం చేశాడు. ఆయన అగ్రెషన్ కేవలం కోపం మాత్రమే కాదు. ఒక 18 years అబ్బాయి, మిడిల్ క్లాస్ అబ్బాయి తన తండ్రి కోల్పోయిన బాధలో కూడా మైదానంలోకి బ్యాట్ పట్టుకుని వచ్చి తన టీం గెలుపు కోసం 90 runs చేశాడు. ఇది లాయల్టీ టు ద ఆపర్చునిటీ. కోహ్లీ దృష్టిలో విజయం అంటే ఓన్లీ ట్రోఫీస్ మాత్రమే కాదు, కష్టకాలంలో కూడా మనం ఎంచుకున్న ప్రొఫెషన్ పట్ల నిబద్ధతతో ఉండడం. కోహ్లీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఒకళ్ళు 100 కొడితే నేను 200 కొట్టాలి అనే పట్టుదల. సో ఇదే పట్టుదల అండ్ తండ్రి కోరిక కూడా కోహ్లీ ఆ విధంగానే ఎదగాలని ఉండేది. కాబట్టి అంత ఇదిలో కూడా కోహ్లీ స్ట్రెంగ్త్ తెచ్చుకుని ఆడతాడు. కోహ్లీ ప్రకారం అతనికి ఫిట్నెస్ లో ఎదురైన పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ఫుడ్. మన టేస్ట్ బడ్స్ ఒకటి కోరుకుంటాయి, కానీ మన మనసు కోరుకునే లక్ష్యానికి అది విరుద్ధంగా ఉంటుంది.
అప్పుడే కదా మన యుద్ధం స్టార్ట్ కావాలి. ఈ యుద్ధంలో ఆయన ఎలా గెలిచాడు అంటే 6 నెలల పాటు ఒక 3 పూట్ల కూడా ఒకటే డైట్ ని ఫాలో అయ్యి తినగలిగాడు. అందుకనే కోహ్లీకి తన మైండ్ మీద చాలా కంట్రోల్ ఎక్కువ. కష్టాన్ని చూసే విషయంలో కోహ్లీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్. చాలా మంది తమ ఎంచుకున్న ప్రొఫెషన్స్ మీద స్ట్రగుల్స్, హార్డ్ వర్క్స్ అని చెప్తారు కదా, కానీ కోహ్లీ ఏం చెప్తాడు అంటే అసలు స్ట్రగుల్స్ అంటే ఎవరివి? 2 పూట్ల తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, అటువంటివి కదా స్ట్రగుల్స్. కానీ మనం ఎంచుకున్న ప్రొఫెషన్స్ కి మనమే రెస్పాన్సిబుల్ గా ఉండాలి, మనమే హార్డ్ వర్క్ చేయాలి, దానికి స్ట్రగుల్ అని నేమ్ ఇవ్వద్దు అనేసి తన నమ్మకం. విరాట్ కోహ్లీ లైఫ్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ మూమెంట్ బట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనేది 2011-12 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగింది. సో కోహ్లీకి అదే ఫస్ట్ ఆస్ట్రేలియన్ టూర్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ 11-0 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియన్ క్రౌడ్ ఎట్లా ఉంటారు అంటే పర్సనల్ గా అబ్యూజివ్, స్లెడ్జింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్లేయర్స్ కి అలవాటు అయిపోయినా కూడా కోహ్లీ అదే ఫస్ట్ టూరు, ప్లస్ అవన్నీ కొత్తగా అనిపించాయి. సో కోపంతో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మిడిల్ ఫింగర్ చూపించి ట్రోల్ అయ్యాడు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్ లో మెయిన్ హెడ్డింగ్ అయ్యాడు. మ్యాచ్ రిఫరీ కూడా 50% ఆఫ్ ద మ్యాచ్ ఫీని విధించాడు. సో కోహ్లీ అక్కడ రియలైజ్ అయింది ఏంటి అంటే నా కోపాన్ని, నా అగ్రెషన్ ని నేను ఇలా కాదు చూపించేది, నా పర్ఫార్మెన్స్ తో చూపించాలి అని ఆ మూమెంట్ లో రియలైజ్ అయ్యాడు. నెక్స్ట్ ఎడ్లైడ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ 112 రన్స్ చేశాడు. దట్ ఈస్ ద ఫస్ట్ సెంచరీ ఇన్ ద టెస్ట్ మ్యాచ్ ఫర్ కోహ్లీ. సో అక్కడి నుంచే కోహ్లీ ఒక ఆర్డినరీ ప్లేయర్ నుంచి ఎక్స్ట్రాడినరీ అథ్లీట్ గా చేంజ్ అయ్యాడు. దట్ ఈస్ ద కీ మూమెంట్ ఫర్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గ్లోబల్ క్రికెట్ ఐకాన్ గా ఎదగడంలో 2 మేజర్ టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2012 మిర్రర్ మూమెంట్ అని చెప్తారు, రెండోది 2014 ఇంగ్లాండ్ టూర్. 2012 ఐపీఎల్ మ్యాచ్ 16 మ్యాచెస్ లో కేవలం 340 రన్స్ మాత్రమే చేశాడు. ఆర్సీబీ అప్పుడు ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. కోహ్లీ అప్పట్లో డైట్, ఫిట్నెస్ ఇవేమీ లేకుండా కూడా తను సాధించిన విజయాలన్నీ కూడా గర్వంతో తన నెత్తికెక్కాయి అనేసి పార్టీలు, డ్రింక్స్ ఇట్లా ఒక లైఫ్ స్టైల్ అంటూ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తినడం, ఇటువంటివి చేశాను అనేసి తనే అంగీకరించాడు. కానీ 2012 సీజన్ లాస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే తను షవర్ తీసుకుని అద్దం ముందు నిలబడ్డాడో అప్పుడు తన ఫిజిక్ చూసి తనే షాక్ అయ్యాడు. ఇంటర్నేషనల్ ప్లేయర్ అంటే ఉండవలసింది ఇలా కాదు అని ఆ మూమెంట్ లో డిసైడ్ అయ్యాడు. దట్ ఈస్ ద వేకప్ call for Kohli. I came out of the shower, I looked at myself in the mirror and I was like, that's the time it hit me, And then I saw myself in the mirror and I was like, you can't look like that. Boom, from next day onwards I just changed everything about my diet. Hitting the gym 2 hours a day, just taking a day off in a week. ఆ నెక్స్ట్ మూమెంట్ నుంచి నో డ్రింక్స్, నో పార్టీస్, నో జంక్ ఫుడ్, డైలీ జిమ్ లో 2 hours ఆఫ్ ట్రైనింగ్. తన డైట్ ఎట్లా ఉండేది అంటే మొదటి 3 months చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా తనకి ఆకలితో రాత్రిపూట తన బెడ్షీట్ నమలాలి అనిపించేంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా కోహ్లీ వెనుకడు వేయలేదు, గివప్ ఇవ్వలేదు. కోహ్లీ లైఫ్ లో రవిశాస్త్రి కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ గురించి రవిశాస్త్రిని అడిగినప్పుడు అతను ఆఫ్ ఫీల్డ్ వస్తే ఎంటర్టైన్మెంట్ లేదా చిల్ ఇట్లా ఉంటాడు, కానీ ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగాడు అంటే హీఈస్ ద బీస్ట్ అని చెప్తాడు. Chalk and cheese off the field, is mellow, chilled as off the field. On the field, is a beast. ఇద్దరిది కూడా ఎల్డర్ బ్రదర్ అండ్ యంగర్ బ్రదర్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు. మీరు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మ్యాచ్ నగ్గిన తర్వాత కోహ్లీ, రవిశాస్త్రి మధ్యన ఒక చిన్న వీడియో క్లిప్ మీరు చూస్తే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ అర్థమవుతుంది. ఆస్ట్రేలియన్ టూర్ లో కోహ్లీ ఇన్నింగ్స్ చూసిన తర్వాత రవిశాస్త్రి కోహ్లీతో ఒక మాట అన్నాడు, సో దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అని. కానీ ఇది నువ్వు ఇలానే కంటిన్యూ చేయాలి, కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయాలి అంటే నువ్వు నీ మైండ్ ని, బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇదే పాయింట్ కోహ్లీ ఇమీడియట్ గా గ్రహించాడు, డైట్ ని స్ట్రిక్ట్ చేశాడు, జిమ్ లో ట్రైనింగ్ పెంచాడు. సో వీటన్నిటి వల్ల కూడా 12% ఫ్యాట్ నుంచి 8% ఫ్యాట్ కి వచ్చాడు. స్పీడ్ పెరిగింది, ఫాస్ట్ పెరిగింది, స్టామినా పెరిగింది. సో ఇదే ఒక డిఫరెన్స్ క్రియేట్ చేసింది. ఒక మంచి ప్లేయర్ నుంచి ఒక కన్సిస్టెంట్ మ్యాచ్ విన్నర్ గా అయ్యాడు. అలా చబ్బీ ఓవర్ వెయిట్ ప్లేయర్ నుంచి వరల్డ్ క్లాస్ అథ్లీట్ గా తన జర్నీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ 2014 ఇంగ్లాండ్ టూర్. 5 టెస్ట్ మ్యాచెస్ లో ఓన్లీ 134 రన్స్ మాత్రమే చేశాడు. జేమ్స్ ఆండర్సన్ లాంటి బౌలర్స్ కంటిన్యూస్ గా తన బ్యాటింగ్ లోని ఫ్లాస్ ని ఎక్స్పోజ్ చేశారు. క్రిటిక్స్ అతన్ని ఓవర్ రేటెడ్ అన్నారు, తన కెరీర్ ముగిసింది అనుకున్నారు. కానీ అక్కడే కోహ్లీ రిలీజ్ అయింది ఏంటి, తనకి తాను చెప్పుకున్నది ఏంటి అంటే నేను
ప్రతి ఇంటర్నేషనల్ టూర్ ని కూడా ఇంజనీరింగ్ ఎగ్జామ్ లో భావిస్తున్నానని, వేరే వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి, అంటే నేను ఇలా కూడా ఆడగలను అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రెషర్ లో ఆడడం వల్ల ఫియర్ పెరిగి కాన్ఫిడెన్స్ తగ్గింది అని రియలైజ్ అయ్యాడు. కానీ ఆ ఫెయిల్యూరే కోహ్లీకి ఒక గుణపాఠం నేర్పించింది. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుని లేట్ ప్లే, ఆఫ్ స్టంప్ బాల్స్ ని లీవ్ చేయాలి అనే టెక్నిక్స్ ని తన బ్యాటింగ్ లో ఇంప్రూవ్ చేసుకుని తనలో కాన్ఫిడెన్స్ ని పెంచుకున్నాడు. నెక్స్ట్ ఆస్ట్రేలియా టూర్ కు ముందర జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మిచెల్ జాన్సన్ ఇంకా ఆస్ట్రేలియన్ బౌలర్స్ ని డామినేట్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకునేవాడు. సో దీని వల్ల ఏం జరిగిందంటే అతను గ్రౌండ్ లోకి ఎప్పుడైతే దిగాడో అప్పుడు ఫియర్లెస్ గా తయారయ్యాడు. దాని రిజల్టే ఆస్ట్రేలియన్ టూర్ లో 4 టెస్ట్ మ్యాచెస్ లో 4 సెంచరీస్ సాధించాడు. అతని పర్ఫార్మెన్స్ ని ప్రూవ్ చేసుకున్నాడు. దీనివల్లే అతను ఎక్సెప్షనల్ అథ్లెటిక్ లీడర్ గా అయ్యాడు. ఇంకా మన ఇండియన్ టెస్ట్ టీమ్ కి కెప్టెన్ గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేలా చేసింది. విరాట్ వీగన్ గా మారడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తన హెల్త్ ప్రాబ్లం, మెడలో వెన్నెముక సమస్య. దీన్నే సర్వికల్ స్పైన్ బల్జ్ అంటారు. అంటే దీని కారణంగా నరాలు నొక్కుకుపోయి రాత్రిపూట 15 నిమిషాలు కూడా ఒకే పొజిషన్ లో పడుకోలేనంత పెయిన్ ఉంటుంది. రక్తంలో ఎసిడిటీ పెరిగి ఎముకల నుంచి కాల్షియం తగ్గిపోతుంది అని తెలిసింది. తన కెరీర్ కోసం, ఆరోగ్యం కోసం రాత్రికి రాత్రే నాన్ వెజ్ ని విడిచిపెట్టి వీగన్ అయ్యాడు. అదే తన కెరీర్ లో తను తీసుకున్న బెస్ట్ డిసిషన్ అని చెప్తాడు. ఈ రోజు విరాట్ 35+ ఇయర్స్ లో కూడా యంగ్ వాళ్ళకంటే వేగంగా పరిగెడుతున్నాడు అంటే దానికి కారణం వచ్చేసి తన డైట్. తను రోజు కనీసం 7 hours ఆఫ్ స్లీప్. నెక్స్ట్ ఫుడ్ లో వచ్చేసి ఓన్లీ వితౌట్ మసాలాస్, స్టీమ్ చేసి బాయిల్ చేసిన ఫుడ్ ని మాత్రమే తీసుకుంటాడు. తన ఆరోగ్యానికి, తన శరీరానికి ఏదైతే సూట్ అవుతుందో దానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఫుడ్ నే తీసుకుంటాడు. ఎవ్వరూ చూడనప్పుడు కూడా ఆయన చేసే కఠినమైన శ్రమే ఆయన్ని అందరికంటే భిన్నంగా మార్చింది. 500 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా మ్యాచ్ ప్రారంభానికంటే ముందరే కూడా ప్రాక్టీస్కి వచ్చి ప్యాడ్స్ కట్టుకుని ప్రాక్టీస్ చేసేంత హంగర్ ఆయనలో ఉంది. మన ప్రొఫెషన్ ని పనిష్మెంట్ లా కాకుండా ప్రివిలేజ్ గా చూస్తే మనకి కష్టంలో కూడా సక్సెస్ వస్తుంది. హార్డ్ వర్క్ లో క్వాంటిటీ, ఎగ్జిక్యూషన్ లో క్వాలిటీ ఉంటే విజయం మన వెనకాలే వస్తుంది. కోహ్లీ లైఫ్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే బాధలు, కష్టాలు ఎప్పుడు కూడా మనల్ని పడగొట్టడానికి కాదు, మనల్ని నిలబెట్టడానికే వస్తాయి. నీ పక్కన ఎవ్వరూ లేనప్పుడు కూడా నిన్ను నువ్వు నమ్ముకుంటే నీ స్టోరీని నువ్వే మార్చుకోవచ్చు.